హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిథున మన రామ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రామ్ అయితే మిథున చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది. సీతని నిజంగానే నేను ఎందుకు నమ్మటం లేదు, పిన్ని నిజంగానే నిజమే చెప్తుందా లేకపోతే అబద్ధం చెప్తుందా, సీత నిజంగానే పిన్నిని చంపాలని చూసిందా, కానీ సీత అలాంటి మనిషి కాదు కదా అని సీత గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలా మిథున ఆలోచిస్తూ ఉండగా వెనకాతల నుంచి గౌతమ్ వస్తాడు. ఎలాగైనా మిథునని గట్టిగా హక్ చేసుకొని నా మనసులో ఉన్న మాటని చెప్పేయాలి అంటూ మిథున దగ్గరికి వెళ్తూ ఉంటాడు హక్ చేసుకోవడానికి. కానీ మిథున గౌతమ్ని అస్సలు పట్టించుకోదు, తనకి బుద్ధి వచ్చేలాగా చేస్తూ ఉంటుంది. ఇక అలాగా గౌతమ్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. హాల్లోకి వెళ్ళిపోయేటప్పటికి శివకృష్ణ ఫోన్ మర్చిపోవడంతో మహాలక్ష్మి ఇంటికి వస్తాడు. ఇక లోపలికి వచ్చి అలా చూస్తూ ఉంటాడు. ఫోన్ మర్చిపోయాను, అందుకనే వచ్చాను అని చెప్పి టేబుల్ పైన ఉన్న ఫోన్ని తీసుకుంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు మిథునని శివకృష్ణ చూశాడంటే ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటాడు, తొందరగా వెళ్ళిపోవాలి అని చూస్తూ ఉంటుంది. ఇక ఫోన్ తీసుకున్నారు కదా, బయలుదేరండి అని చెబుతూ ఉంటుంది. శివకృష్ణ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా ఇక మిథున అయితే శివకృష్ణ గుర్తుపట్టకుండా అటువైపు తిరిగి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ యాక్ట్ చేస్తూ ఉంటుంది. నాన్న చూడకూడదు నన్ను, నాన్న ఎలాగైనా వెళ్ళిపోవాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది. పిన్ని నాన్నకి నిజం చెప్పమంది, కానీ నేనే చెప్పకుండా ఇలా ఉండిపోయాను, చెప్పేసినా బాగుండేది అని అనుకుంటూ ఉంటుంది. శివకృష్ణ వెళ్ళిపోతూ ఉండగా మిథునని చూస్తాడు. వెనకాతల నుంచి ఆ అమ్మాయి ఎవరు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి మిథున అని చెప్పడంతో ఇక తప్పేదేమీ లేక ఇటువైపు తిరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా మిథునని చూసి శివకృష్ణ అలా ఆశ్చర్యపోతాడు. ఏంటి అచ్చు సీతలానే ఉంది అని అడుగుతూ ఉంటాడు. తను సీతలానే ఉన్న సీత కాదు, మిథున. తను ముఖర్జీ గారి కూతురు. మేం కూడా అందరూ సీత అనే అనుకున్నాం, కానీ సీత కానే కాదు అని చెప్పడంతో కానీ శివకృష్ణ మాత్రం ఏదో ఒక మూల డౌట్ పడుతూనే ఉంటాడు. అలా చూస్తూ ఉంటాడు. మీ కూతురేనా సీత అని అడుగుతూ ఉంటుంది మిథున. అవును అని చెప్పటంతో మీ కూతురు చాలా తప్పులే చేసిందట కదా, ఒక హత్య కేసులో ఇరుక్కుందంట, చంపడానికి ప్రయత్నించిందంట, ఈ మహాలక్ష్మి గారిని కూడా చంపే ప్రయత్నం చేసిందంట. మీ ఇంట్లోనే ఇలాగా ముద్దాయిని ఉంచుకొని మీరు ఇంకా సొసైటీని ఏం బాగు చేస్తారు, మీరు పోలీస్ అయ్యి ఉండి మీ కూతురే ఇలా ఉంటే అని ప్రశ్నించడంతో శివకృష్ణకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకొక్కసారి నా కూతురు గురించి మాట్లాడావంటే నిన్ను మీ నాన్నని ఇద్దరిని కలిపి జైల్లోకి తోసేస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంటి, నన్ను మా నాన్నని జైల్లో పెడతారా అంటూ ఇక మిథున ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటుంది. అవును, నా సీత గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నా సీత చాలా మంచిది, మీ ఎవ్వరికీ కూడా ఆ విషయం అర్థం కాదు అని శివకృష్ణ చెబుతూ ఉంటాడు. ఇక మిథునకి శివకృష్ణ అన్న మాటలకి కోపం వచ్చి ఒక్కసారిగా మా నాన్నని నన్ను జైల్లో పెడతావా అంటూ శివకృష్ణ చెంప పగల కొడుతుంది. ఇక అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక రామైతే మిథున అంటూ కోపంగా అరుస్తూ ఉంటాడు. అవును, మరి నన్ను మా నాన్నని జైల్లో పెడతారా, మీ కూతురు చేసిన తప్పులన్నీ కనిపించట్లేదు, నన్ను జైల్లో పెడతానంటారా, హౌ డేర్ యూ టు టాక్ అని చెప్పి ఒక్కసారిగా కోపంగా అరుస్తూ ఉంటుంది. శివకృష్ణ చాలా బాధపడుతూ ఉంటాడు. మిథున అలా కొట్టడంతో ఇక మిథున కూడా లోపల బాధపడుతూ ఉంటుంది. నన్ను క్షమించండి నాన్న, మిమ్మల్ని కొట్టినందుకు, కానీ ఇలా చేస్తే కానీ వీళ్ళెవరు నన్ను మిథున అని నమ్మరు అని బాధపడుతూ ఉంటుంది. ఇక మిథున చేసిన పనికి రామ్ ఏమంటాడు, ఏం చేస్తాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.